Hallelujah. I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి నామం పేరిట కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నామండి. So today we'll see about the women. ఈరోజు మనం బైబిల్ నుంచి ఏమి తెలుసుకుందామంటే ఒక స్త్రీ కోసం తెలుసుకుందాం. The role of the woman is very important in the human life. స్త్రీ యొక్క పాత్ర జీవితంలో చాలా అవసరమైనది. In the Bible also the role of the woman is very important. బైబిల్లో కూడా ఈ యొక్క స్త్రీ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్గా చాలా ప్రాముఖ్యమైనగా కనిపిస్తుంది. Here in the Bible, when we observe the Bible, that the James says the woman is a weaker vessel. ఇక్కడ బైబిల్లో కనుక మనం చూసినట్లయితే 1 second. In book of James, the James will tell us the woman is the weaker vessel. యాకోబు సువార్తలో కనుక మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే యాకోబు గారు ఏమని చెప్తారంటే స్త్రీ బలహీనమైన ఘటం అని యాకోబు చెప్తాడు. But the woman is very powerful and also a special person in sight of God. కానీ దేవుని యొక్క దృష్టిలో స్త్రీ యొక్క పాత్ర లేకపోతే స్త్రీ అనేది చాలా అవసరమైనది దేవుని యొక్క దృష్టిలో. So today we'll see one person from the Bible. కాబట్టి ఈరోజు మనం బైబిల్లోంచి ఒక స్త్రీ గురించి మనం తెలుసుకుందాం. Do you know about Noah? మీ అందరికీ నోవాహు కోసం తెలుసా? నోవాహు కోసం మీ అందరికీ తెలుసా? We already know about Noah and what he done and his work. మనకి ముందే తెలుసు నోవా ఎవరో తెలుసు, నోవా చేసిన పని ఏంటో తెలుసు, మొత్తం అంతా నోవాహు గురించి మనకి సమస్తము తెలుసు. So we did not see about the Noah's wife in the Bible. కానీ బైబిల్లోని మనం నోవాహు యొక్క భార్య కోసం కానీ ఎక్కడ కూడా రాయబడలేదు. We can see that Noah and his wife and his 3 children we can see, but we cannot see the wife of Noah's name. అక్కడ నోవాహు యొక్క కుమార్తె పేర్లు చూడొచ్చు కానీ నోవాహు భార్య యొక్క పేరు అనేది బైబిల్లో రాయబడలేదు. So when we observe about from the history, we can see the name of the Noah's wife. మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మనం చరిత్రలోకి వెళ్ళి మనం గుర్తించినట్లయితే నోవాహు భార్య కోసం మనకి తెలుస్తుంది. So the name of the wife of Noah is Nama. నోవాహు యొక్క భార్య పేరు ఏంటంటే నయమ. So she played the roles of many. నయమ అనే స్త్రీ ఎన్నో పాత్రలు చేసింది. That means she played the role of a wife and mother and also mother-in-law. ఎలా చేసిందంటే భార్యగాను, తల్లిగాను, లేకపోతే సోదరిగాను చేసింది. So in our life we are also playing some roles. That means as the doctors or as mother or as a mother-in-laws, like that. మన యొక్క జీవితంలో స్త్రీలైన మనం కూడా మన జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తాం. ఎలాగా చిన్నపిల్లలుగాను, తల్లిలుగాను, లేకపోతే అత్తగారుగాను, ఇలాగా స్త్రీకి ఎన్నో పాత్రలు అనేవి ఉంటాయి. So the first role that Nama was done is, మొదటిగా నయమ ఏం చేసింది అని మనం చూసినట్లయితే the role of a wife. ఏం చేసిందంటే భార్యగా నయమని మనం మొదట చూడగలం. So as a wife she has listened to her husband's words. నయమ భార్యగా ఉన్నప్పుడు ఏం చేసిందంటే తన యొక్క భర్త మాటను ఆమె విధేయురాలుగా ఉంది. She did not rebuke his husband's words. తన భర్త ఏం చెప్పాడో దాన్ని త్రోసివేయలేదు కానీ తన భర్త చెప్పిన ప్రతి మాట కూడా తను లోబడి జీవించింది. When God commanded to build an ark to the Noah, ఎప్పుడైతే దేవుడు నోవాహుకి చెప్పాడో నువ్వు పొట్టేల్ని తీసుకురా అని ఎప్పుడైతే చెప్పాడో వాడిని నియమించమని చెప్పినప్పుడు, so while he was building that ark, that his wife did not say anything, but he is cooperating to him. తను ఆ వాడని కట్టినప్పుడు నోవాహు ఏం చేశాడంటే తన యొక్క భార్యకి ఏం చెప్పలేదు కానీ
తన యొక్క భార్య నోవాహుకి ఎంతో ప్రోత్సహించింది. So she has obedient to his husband. ఇక్కడ మనం నోవాహు భార్య ఎలా ఉందని మనం చూసినట్లయితే తన యొక్క భర్తకి తను ఎదురు చెప్పకుండా తన యొక్క భర్త మాటకి తను లోబడి జీవించింది. So in that ark, not only Noah's family but also many animals also is there. ఆ యొక్క వాడలో నోవాహు యొక్క కుటుంబమే లేదు కానీ చాలా జంతువులు ఆ యొక్క వాడలో మనం చూస్తాం. So here she has to work for many people. అక్కడ నోవాహు యొక్క భార్య నయమ ఏం చేయాలంటే ఆ వాడలో ఉన్న సమస్త పక్షులకి లేకపోతే జంతువులకి ప్రతిదాన్ని కూడా ఆమె చూసుకోవాలి. So she has the lots of work. తనకి చాలా పనులనే ఉన్నాయి. So she has done every work and she has obedient to his husband. అయినప్పటికీ కూడా నయమ ఏం చేసిందంటే ఆ యొక్క వాడలో అన్ని గొర్రెలు ఉన్నా సరే లేకపోతే అన్ని జంతువులు పక్షులు ఏమున్నా సరే తన యొక్క కుటుంబాన్ని పోషించింది. అలాగే ఆ వాడలో ఉన్న జంతువులు కానీ పక్షులు కానీ మొత్తం అన్ని కూడా ఆమె చూసుకుంది. నోవాహు ఏదైతే చెప్పాడో తన భార్యకి అదే విధంగా అనుసరించింది కానీ తన యొక్క భర్తకి ఎదురు చెప్పలేదు. But nowadays we did not listen to our husband's words. కానీ ఈ యొక్క రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క భర్తల మాట మనం భార్యలుగా వినట్లేదు. So here many are married and are you listening to your husband's words? ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా, మీ యొక్క భర్త మాటలు మీరు వింటారా? మీ యొక్క భర్త ఏం చెప్తాడో దాన్ని మీరు అనుసరిస్తారా? We don't know because some may do, some may not do. That means because of that angry or because of that something, many people did not listen to their husband's words. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కొంతమంది ఎందుకు వినరంటే తనకున్న కోపం చేతనో లేకపోతే వారికి ఉన్న పగల చేతనో వారి యొక్క భర్తల మాటని వినరు. If we say any word, they will say, so how much work I have done today, and today also I have to done many work, I can't do anything. భర్త భార్యకి ఏదైనా పని చెప్పాడు అనుకోండి, భార్య ఏమని చెప్తుందంటే తను భర్త మాట వినలేదనుకో తను ఏం చేస్తుందంటే నేను పొద్దు నుంచి చాలా పనులు చేసి అలసిపోయాను, ఇంకెన్ని పనులు చేయాలి అని చెప్పి భర్తతో భార్య ఎదిరించి మాట్లాడుతుంది. But here the wife of Noah did not say any bad words about her husband. కానీ ఇక్కడ నోవాహు యొక్క భార్య ఏం చేసిందంటే నోవాహు కోసం ఏది కూడా చెడుగా అనుకోలేదు కానీ నోవాహు ఏదైతే చెప్పాడో ప్రతిదీ కూడా తన యొక్క భార్య నయామ పాటించింది. But she obeyed to her husband. తను ఏం చేసిందంటే తన యొక్క భర్తకి విధేయురాలై లేకపోతే తన యొక్క భర్తకి లోబడి జీవించింది. Hallelujah. నోవాహు యొక్క భార్య నయామ భార్యగా చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చూసుకున్నామంటే నయమ పాత్ర ఒక తల్లిగా మనం చూడొద్దాం. Here she led their children in God's way. ఇక్కడ నయమ ఏం చేసిందంటే తన యొక్క పిల్లల్ని దేవుల్లో నడిపించింది. And she teach the God's words every day. అలాగే దేవుని యొక్క మాటలు ప్రతిదినం కూడా వారి యొక్క పిల్లలకి నేర్పిస్తూ ఉండేది. While they were building that ark, the children did not say anything and they are also working with their parents. అక్కడ వాడ కట్టినప్పుడు నోవాహు యొక్క వాడ కట్టినప్పుడు ఏమైందంటే తన యొక్క పిల్లలు ఏమి కూడా తన తల్లికి చెప్పలేదు కానీ వారు ఏం చేశారంటే వారి తల్లిదండ్రులతో పాటు వీరు కూడా వెళ్ళే వారికి సహకరించారు. So that means the children were led by the mother. పిల్లలు అనేవారు ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటే మొట్టమొదట వారి యొక్క తల్లి నుంచే ప్రతిదీ కూడా పిల్లలు నేర్చుకుంటారు. Here the mother is the best and the good teacher. ఇక్కడ నోవాహు యొక్క భార్య నయమ ఎలా ఉందంటే చాలా అంటే పిల్లలు పెంచే దాంట్లో చాలా మంచిగా చాలా పద్ధతిగా ఆమె ఉంది. అంటే పక్క వారిని ఎలా నాశనం చేయాలి అనేవి నేర్పిస్తూ ఉంటారు. And also they will teach them to mock some people. అలాగే ఏమి నేర్పిస్తారంటే పక్కవారిని హేళన చెయ్యి అని చెప్పి పక్కవారి కోసం ఎటకారంగా మాట్లాడు లేకపోతే పక్కవారి కోసం ఎల్లప్పుడూ కూడా చెడుగా చూడు అని చెప్పి పేరెంట్స్ నేర్పిస్తారు, అంటే తల్లిదండ్రులు నేర్పిస్తారు.
నేర్పిస్తారు. But as the mother of God, we should not teach our children to lead in that way. కానీ దేవుళ్ళలో తల్లిగా ఉన్న మనము ఏం చేయాలంటే మన యొక్క పిల్లల్ని తప్పు బాట నడిపించకూడదు, కానీ మంచి మార్గంలో మనం నడిపించే బిడ్డలుగా ఉండాలి. So we have to teach our children always the God's word. మన యొక్క పిల్లల్ని మనం ఎప్పుడు కూడా దేవునిలో పెంచాలి. దేవుని యొక్క మాటలు మన పిల్లలకి చెప్తా ఉండాలి. So here the Nama was done. She's word very great. ఇక్కడ నామ ఏం చేసిందంటే చాలా మంచిగా తల్లి యొక్క పాత్ర అనేది ఆమె చూడగలం. So we are also should be like that. సో మనం కూడా అదేవిధంగా నయమ ఎలాగైతే ఉందో మనం కూడా తల్లిగా అలాగే ఉండాలి. And thirdly, we can see as the mother-in-law. అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే అత్తగారి యొక్క పాత్ర. Here the Nama has the 3 daughter-in-laws. ఇక్కడ నయామకి ఎంతమంది ఉన్నారంటే 3 పిల్లలు ఉన్నారు, 3 కోడళ్ళు ఉన్నారు. So she has loved their daughter-in-laws as the real daughter, own daughter. వారి యొక్క కోడల్ని నయామ ఎలాగా చూసిందంటే, లేకపోతే ఎలా ప్రేమించిందంటే తన యొక్క సొంత కూతురులాగా భావించి వారి యొక్క కోడల్ని పెంచుకుంది, లేకపోతే చూసుకుంది. So the daughter-in-laws are also very unique in that family, and they did not have any disturbances in the family. ఆ యొక్క కోడి లేవు. So as we Christians, we are also should be have that love. క్రైస్తవులుగా ఉన్న మనం కూడా మన యొక్క కోడళ్ళ పట్ల అత్తగారులు మంచిగా ఉండాలి. So we also have to love our daughter-in-law as our daughters. మన యొక్క కోడల్ని కూడా మనం ఎలా ప్రేమించాలంటే, మన యొక్క కోడల్ని మనం మన సొంత కూతురులాగా ప్రేమించాలంటే మీ యొక్క సొంత కూతురులాగా భావించి వారిని ప్రేమించేవారిగా ఉండాలి. And we have to give to her everything. వారు ఏదైతే అడిగారో ప్రతిదీ కూడా మీ కోడలికి అత్తగారైన మీరు ఇచ్చే విధంగా ఉండాలి. And mostly we have to give her and lead her as a parents. అలాగే ప్రాముఖ్యంగా కోడలైన మీ కోడల్ని మీరు ఎలాగా చూసుకోవాలంటే మీరే సొంత తల్లిదండ్రులాగా ఆ కోడల్ని చూసుకోవాలి. So here the Nama was done her work in great way. ఇక్కడ నయమ అత్తగారి కింద మంచి పాత్రను చేసింది. Not only in the mother-in-law but mother and also as wife. అత్తగారి కిందే కాదు, తల్లి కింద అలాగే భార్య కింద కూడా మంచి పాత్ర ఆమె పోషించింది. So as a wife she has obedient to her husband. భార్యగా ఉన్నప్పుడు తన యొక్క భర్తకి విధేయరాలై చూపించింది, లోబడి జీవించింది. And while she was in mother and she has lead the people in right way. అలాగే తల్లిగా ఉన్నప్పుడు వారి యొక్క పిల్లల్ని ఎలా పెంచిందంటే దేవుని యొక్క భక్తిలో పెంచింది, దేవుని యొక్క మార్గంలో వారిని నడిపించింది. So as in mother-in-law and she has loved her daughter-in-laws as a daughters. అలాగే అత్తగారి కింద ఉన్నప్పుడు ఏం చేసిందంటే తన యొక్క కోడల్ని సొంత కూతురు వల్లే ప్రేమించింది. So when we have that habit in our hearts, the God will feel very happy. మనం కూడా నయమలాగా మంచి హృదయాలు కలిగి మంచి భార్యగా, మంచి భార్యగా, మంచి అత్తగారిలాగా, మంచి తల్లిలాగా మనం కూడా ఉన్నట్లయితే దేవాతి దేవుడు మనం చూసి ఆనందిస్తాడు. So be a good woman of God. కాబట్టి మంచిగా దేవుని యొక్క దృష్టిలో మనం స్త్రీగా మంచి బాధ్యతను పోషించేవారిగా ఉండాలి. And thank you for the kind listening. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. And may God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. So we'll pray and conclude. సరే ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరు కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామండి. Gracious Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, thank you for this beautiful time that you have given to us today.
ఈ యొక్క చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటాం రాజా. థ్యాంక్ యూ ఫర్ దట్ బ్లెస్సింగ్ దట్ యు హ్యావ్ గివెన్ టు us టు కండక్ట్ ద ఉమెన్స్ మీట్. నీకే చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క ఉమెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఇచ్చినందుకు నీకే వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం రాజా. Until now we have listened the wife of Noah, ఇప్పటి వరకు మేము నోవాహు యొక్క భార్య కోసం తెలుసుకున్నాం తండ్రి. and she has done the good work in your house, Father. నోవాహు యొక్క భార్య నీ యొక్క దృష్టిలో మంచి పాత్రలను పోషించిన తల్లిగాను అలాగే అత్తగారుగాను మంచి పాత్రలను పోషించింది తండ్రి. So when we are listening that words, we are also should be like that. మేము కూడా అదే విధంగా నడుచుకునేటట్లు నీ యొక్క కృపను మా మీద అనుగ్రహించండి రాజా. And please bless our families, అలాగే మా యొక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి. and please bless my family, Father. అలాగే మా యొక్క కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకుని రాజా. I'm submitting this prayer in Jesus' mighty holy name. ఈ యొక్క చిన్న ప్రార్థన నీ నామం పేరట అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.